నమస్కారం. ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల్లో కొలువుదీరిన నూతన పాలక వర్గాలు, అట్టహాసంగా సాగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాలు, నూతన సర్పంచులకు అభినందనల వెల్లువ. పంచాయతీ ఎన్నికల అనంతరం పునఃప్రారంభమైన ప్రజావాణి ఫిర్యాదుల విభాగం. ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్లు సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ప్రశాంతంగా ముగిసిన బేలా బంద్. ప్రభుత్వ మద్దతు ధరతో సోయా కొనుగోళ్లను చేపట్టాలని నేతల డిమాండ్. అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో, భారీగా నిలిచిపోయిన వాహనాలు. జిల్లాలో గ్రామ పంచాయతీ పాలక వర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవాలు పండగ వాతావరణంలో సాగాయి. దాదాపు 22 నెలల పాటు ప్రత్యేక అధికారుల పాలన గ్రామాల్లో కొనసాగగా, ఇటీవల 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ప్రజలు ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నూతన పాలక వర్గాలతో ప్రమాణ స్వీకారం చేయించగా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. జిల్లాలో గ్రామ పంచాయతీ పాలక వర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవాలు పండగ వాతావరణంలో జరిగాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు సర్పంచులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. పూలతో అందంగా అలంకరించిన కార్యాలయాల్లో పండగ వాతావరణంలో ప్రమాణ స్వీకార మహోత్సవాలను నిర్వహించగా, ఆయా గ్రామాల ప్రజలు, పెద్దలు, అధికారుల సమక్షంలో ముఖ్యమైన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 473 గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఈ నెల 11, 14, 17వ తేదీల్లో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. 473 గ్రామ పంచాయతీలు, 3890 వార్డు మెంబర్ స్థానాలకు జరిగిన ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ప్రధాన పార్టీలు తాము బలపరిచిన అభ్యర్థులను బరిలో దింపి సత్తా చాటగా, పలుచోట్ల స్వతంత్రులు సైతం విజయకేతనం ఎగురవేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీలో నిలబడగా, ఎవరికి వారు తమదైన రీతిలో ఉనికిని చాటుకున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సైతం పటిష్ట చర్యలు చేపట్టింది. 3 విడతల్లో సాగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. జైనత్ మండలంలోని కౌటా సర్పంచ్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా సాగింది. గ్రామ సర్పంచ్గా శాలిని విజయ్ బోయర్ ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని అందంగా ముస్తాబు చేయగా, గ్రామ పెద్దలు, ప్రజలు, అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రామ సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారిని గ్రామస్తులు శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. శాసనం ద్వారా నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర నిత్య నిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. ఇదిలా ఉంటే మావల మండలంలోని బట్టిసావర్గంలో ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తన నివాసం నుండి ర్యాలీగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీడీఓ కృష్ణవేణి ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం వారిని సత్కరించారు. ప్రత్యేక పూజలు జరిపి ఛాంబర్లో కూర్చున్నారు. అటు మావల మండల కేంద్రంలోనూ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగింది. సర్పంచ్గా ధర్మపురి చంద్రశేఖర్, ఉప సర్పంచ్గా కొత్తపల్లి స్వప్న అడిలతో పాటు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పాలక వర్గాన్ని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచ శ్రీకాంత్ రెడ్డి శాల్వాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేలా నూతన కార్యవర్గం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం తొలిసారి ప్రజావాణి విభాగం నిర్వహించగా జిల్లా నలుమూలల నుండి అర్జీదారులు తరలివచ్చారు. వారి వినతులను స్వీకరించిన అధికారులు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ప్రజావాణి విభాగాన్ని నిర్వహించలేదు. కాగా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తిరిగి సోమవారం నుండి ప్రజావాణి ఫిర్యాదుల విభాగాన్ని స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో చేపట్టారు. అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్లు ప్రజావాణి విభాగంలో పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు.
జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రవంతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజావానికి వచ్చే ప్రతి అర్జీపై వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అదనపు కలెక్టర్లు సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సమీక్షించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, ఉపాధి, భూభారతి సహా వివిధ విభాగాలకు చెందిన మొత్తం 68 దరఖాస్తులు అందాయని, వాటిని శాఖల వారీగా త్వరితగతిన పరిశీలించి పురోగతి వివరాలు దరఖాస్తుదారులకు తెలియచేయాలని సూచించారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజల ఇక్కట్లను దూరం చేయాలని మాజీ మంత్రి జోగురామన్న కోరారు. సోమవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను విన్నవించారు. సోయా కొనుగోళ్లలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని, మద్దతు ధరతో కొనుగోళ్లను చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బేలా బంద్కు పిలుపునిచ్చారు. సోమవారం నిర్వహించిన బంద్లో భాగంగా వ్యాపారస్తులు ముందుగానే దుకాణాలను మూసివేయగా అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో 3 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సోయా కొనుగోళ్లలో రైతులను ఇబ్బందికి గురి చేయకుండా ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన బేలా మండల బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ విషయం తెలుసుకుని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి ఉంచారు. అక్కడక్కడ తెరిచిన దుకాణాలను నేతలు మూసివేయించారు. కాగా పలువురు రాజకీయ నేతలు ధర్నాలో పాల్గొని రైతులకు మద్దతు తెలియజేశారు. అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా చేపట్టగా భారీ ఎత్తున రైతులు పాల్గొన్నారు. రాస్తారోకో కారణంగా దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాజీ గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, బీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, సతీష్ పవార్, తేజరావు మస్కే, కాంగ్రెస్ మాజీ జెడ్పీటీసీ రామ్దాస్ నాక్లే, మాజీ జెడ్పీ చైర్పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ జిల్లాలో 70,000 ఎకరాల్లో సోయా సాగు చేయగా భారీ వర్షాలతో దిగుబడి తగ్గిందన్నారు. 7 లక్షల క్వింటాళ్ల సోయా కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటికీ కేవలం 1,20,000 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారన్నారు. రంగు మారిందన్న సాకుతో నెల రోజులుగా బేలాలో కొనుగోలు చేపట్టడం లేదని, రోజులుగా రైతులు ఎదురు చూస్తున్నా ఫలితం లేదన్నారు. ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోళ్లు చేపట్టని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనేది తేమ శాతం పెరుగుతుంది. ఇది అందరికీ తెలుసు. ఈ కలెక్టర్కి తెలుసు, ఈ అధికారులకు తెలుసు, ఈ ముఖ్యమంత్రికి తెలుసు, ఆ ప్రధానమంత్రికి తెలుసు. అది ఎంత పెద్ద అన్యాయం. తేమ శాతం చూస్తారు అంటే రైతుల మీద ఎంత అన్యాయం మేడం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, మేము ఇక్కడ రాజకీయాల గురించి రాలేదు. రైతులకు అన్యాయం అవుతున్నది కాబట్టి వచ్చినాము. కానీ డిమాండ్ చేస్తున్నాము, మా పత్తి కానివ్వండి, సోయా కానివ్వండి, రైతులు పండించినటువంటి అన్ని ధాన్యాలను బేసరతుగా కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాము. తాంసీ, భీంపూర్, తలమడుగు తదితర మండలాల్లోని గ్రామాల్లో నూతన పాలక వర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రమాణ స్వీకారాల ముందు పలు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి పంచాయతీ కార్యాలయాలకు చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని నూతన సర్పంచులు తెలిపారు. తాంసీ మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో నూతన పాలక వర్గాలు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించాయి. మండల కేంద్రంలో సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ మంత్రి గంగారెడ్డి, వార్డు సభ్యులతో కలిసి స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారిని సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి హరితతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలతో రాజకీయాలు ముగిశాయని, ప్రజా సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అదేవిధంగా కప్పర్ల గ్రామంలో నూతన సర్పంచ్ గన్రత్ అరుణ్, ఉప సర్పంచ్ బారి నర్సింలు వార్డు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ ప్రత్యేకాధికారి ఏవో రవీందర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గన్రత్ సుజాత, మాజీ ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సంతోష్, మాజీ సర్పంచ్లు సదానందం, కౌడాల నారాయణ, పులి నారాయణ, పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. జామిడి గ్రామంలో సర్పంచ్గా ఈరగొల్ల అశోక్ బాబీ, ఉప సర్పంచ్ మేస్రం గణేష్, వార్డు సభ్యులతో కలిసి స్పెషల్ ఆఫీసర్ ఆదిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. పంచాయతీ కార్యదర్శి విజయ, మాజీ ఎంపీటీసీ అశోక్, వినోద్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు భారీగా హాజరై ర్యాలీగా పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అదేవిధంగా మండలంలోని సావర్గాం, బండల్నాగపూర్, గోట్కూర్, గిరిగాం, అంబుగాం, అట్నంగూడ, లీంగూడ, హసనాపూర్, పొన్నారి, వడ్డాడి గ్రామాలలోనూ నూతన పాలక వర్గాలు బాధ్యతలు స్వీకరించాయి. వీరగుల్ల అశోకను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయి. అటు భీంపూర్ మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో సోమవారం నూతన సర్పంచ్లతో పాటు పాలకవర్గం పదవీ బాధ్యతలు చేపట్టారు. భీంపూర్ మండల కేంద్రంలో మండల ప్రత్యేకాధికారి గోపికిషన్, సర్పంచ్ జాదవ్ రంజన రవీందర్, ఉప సర్పంచ్ చౌహాన్ నరేందర్లతో పాటు వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గంను గ్రామస్తులు, అభిమానులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లింబాజీ, జాదవ్ బలిరాం, పురుషోత్తం, పంచాయతీ కార్యదర్శి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. అటు తలమడుగు మండలంలోని గ్రామాల్లో నూతన పాలక వర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవాలు అట్టహాసంగా సాగాయి. మండల కేంద్రంలో సర్పంచ్ ఎలుగు రాజన్న, ఉప సర్పంచ్ సల్లా స్వామిలతో పాటు వార్డు సభ్యులతో ప్రత్యేకాధికారి ఎంపీడీఓ శంకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించడంతో పండగ వాతావరణం నెలకొంది. ప్రమాణ స్వీకారం తర్వాత పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ అధ్యక్షతన మొదటి సమావేశం నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి సర్పంచ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాటిపల్లి వసంతరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ధనంజయ రెడ్డి, అశోక్ రెడ్డి, పద్మాకర్ రెడ్డి, నేతుల గంగన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించడానికి. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి వారి ఫిర్యాదులను పరిష్కరించినప్పుడే పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజల నుండి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన 32 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీకి తెలుపగా వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియచేయాలని 8712659973 నంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ రూపంలో అందజేయాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో సిసి కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత, సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని శనీశ్వర ఆలయ అభివృద్ధికి ఓక్లే స్కూల్ డైరెక్టర్ సాయిని రవికుమార్ విరాళం అందించారు. ఆలయ ప్రాంగణంలో షెడ్ నిర్మాణంతో పాటు పెయింటింగ్ పనులకు గాను విరాళాన్ని అందించారు. దీంతో ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్య రమేష్, భార్య శ్రీధర్, వేణు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరు మార్పును ఖండిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్థానిక భుక్తాపూర్లోని పార్టీ కార్యాలయం వద్ద రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఉపాధి హామీ చట్టం పేరు మార్చడం సరైన విధానం కాదని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరు మార్పును ఖండిస్తూ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక భుక్తాపూర్లో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ధర్నాలో నేతలు కుంటాల రాములు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఉపాధి కల్పించేందుకు గాను ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చిన సమయంలో వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయని ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పథకం పేరును మార్చడం, ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ను తొలగించే కుట్రలో భాగమేనని ఆరోపించారు. నూతన పథకాలతో ఉద్యోగాలు కల్పించాల్సిన కేంద్రం పేరు మార్పులతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కార్మికుల కొరకు ఆనాడు వామపక్షాలు ఎర్ర జెండాలు 76 మంది పార్లమెంట్ సభ్యులు ఉండటం వలన ఆనాడు యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్లో ఆనాడు మేము కమ్యూనిస్ట్ పార్టీలో మంత్రి పదవులు వద్దు, మాకు ప్రధానమంత్రి వద్దు, సిపిఐ పార్టీ నాయకులు కూడా ఆనాడు పార్లమెంట్ మెంబర్లు కార్మిక చట్టాలు కావాలి, ఉపాధి హామీ చట్టాలు కావాలి అని చెప్పి
మేము ఉపాధి హామీ చట్టాన్ని ఈ దేశంలో ఉన్న కార్మికులు వలస పోతూ ఉన్నారు, పనికార పథకం కావాలని ఆనాడు మహాత్మా గాంధీ నేషనల్ గ్యారంటీ స్కీమ్ని పెట్టడం జరిగింది. అలాంటి స్కీమ్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక రూరల్ గ్యారంటీ స్కీమ్ని ఏదైతే ఉపాధి హామీ జాతీయ ఉపాధి పథకం ఉన్నదో మహాత్మా గాంధీ పేరు ఇప్పుడు మారుస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజులలో ఎన్ఆర్జీ స్కీమ్ని కూడా తొలగిస్తూ ఉన్నారు. అంటే కార్మికుల పొట్టను పెడతా ఉన్నారు బీజేపీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ శక్తుల కొరకు పనిచేస్తూ ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే ప్రైవేటులకు అప్పచెప్తా ఉన్నది. గ్రామాల్లో నూతన పాలక వర్గాలు కొలువైన నేపథ్యంలో బేలా మండలంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఘనంగా సాగాయి. మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రత్యేక అధికారులు నూతన పాలక వర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన సర్పంచ్ అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించారు. బేలా మండలంలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీల నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా సాగింది. ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేసి నూతన బాధ్యతలు స్వీకరించారు. బేలాలో సర్పంచ్గా ఒల్లపువార్ భాగ్యలక్ష్మి, జునోనిలో వడాయి రేష్మ, డోప్టాలలో బోడకంటి వెంకటమ్మ, దహగాంలో బోక్రశంకర్, మణియార్పూర్లో ఠాక్రే జోష్న, గూడాలో గోడె అవినాష్, బెదోడాలో ఠాక్రే అశోక్, శంషాబాద్లో విపిన్ ఖోడేలు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత నూతన సర్పంచ్ల అధ్యక్షతన గ్రామ పంచాయతీ మొదటి సమావేశం చేపట్టగా తమకు ఎన్నికల్లో ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ పాలకవర్గం తీర్మానం చేశారు. బేదోడా గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైన నేను డాక్టర్ హెచ్వి వజే సేవా సమితి ఆధ్వర్యంలో తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమంలో వృద్ధులకు స్వెటర్లు పంపిణీ చేశారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా విస్తృత సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సమితి అధ్యక్షులు డాక్టర్ ప్రఫుల్ వజే తెలిపారు. చలికాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ పలువురు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు దుప్పట్లను పంపిణీ చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. తాజాగా డాక్టర్ హెచ్వి వజే సేవా సమితి ఆధ్వర్యంలో సాయిలింగి వృద్ధాశ్రమంలో వృద్ధులకు స్వెట్టర్లు అందించారు. 50 మంది వృద్ధులకు చలి నుండి రక్షణగా స్వెటర్లు అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు బండారి దేవన్న, అల్లూరి వెంకట్ రెడ్డి, అశోక్, కృష్ణ, అఫ్సరుల్ హసన్, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సమితి అధ్యక్షులు డాక్టర్ ప్రఫుల్ వజే మాట్లాడుతూ సంస్థ ద్వారా 2002 నుండి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ హెచ్వి వజే ఉమ్మడి జిల్లాలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులుగా సామాజికవేత్తగా సేవలందించారని అన్నారు. సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో స్థాపనలో సైతం కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. సమితి గత 2002 నుంచి మేము స్థాపించి ఆ సంస్థ ద్వారా మేము ఎన్నో సామాజిక ఉపక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాము. దాని భాగంగానే మరి ఈరోజు ఇక్కడ సాయిలింగి వృద్ధాశ్రమంలో అందరూ వృద్ధులకు ఈ చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం బాగా చలి ఆదిలాబాద్ జిల్లాలో 6 డిగ్రీ 7 డిగ్రీ చలిల కాలంలో మేము దృష్టిలో పెట్టుకొని ఈసారి మేము బ్లాంకెట్లు తప్ప స్వెటర్లు అందరికి ఇవ్వాలని ఒకటి మేము ఉపక్రమం ఈరోజు ఇక్కడ చేపడుతున్నాం సాయిలింగి వృద్ధాశ్రమంలో. మరి ఇక్కడ దాదాపు 26 మంది మహిళలు, మరి అదేవిధంగా 15 మంది మరి పురుషులు ఉన్నారు. అందరు వృద్ధులకి ఈసారి మేము స్వెటర్ల ఉచిత పంపిణీ చేయడానికి ఇక్కడ మేము ఉపక్రమించినాము. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సైకాలజిస్ట్ శ్రీకాంత్ అన్నారు. సోమవారం మావల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ధూమపానం, పొగాకు ఉత్పత్తులు వాడకం వలన క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరమన్నారు. కోట్పా చట్టం ప్రకారం మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం మరియు కొనిపించడం నేరమని తెలిపారు. పాఠశాలలకు 100 గజాల దూరంలో ఎలాంటి పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ పొగాకు నియంత్రణ విభాగం సోషల్ వర్కర్ చిరంజీవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల్లో కొలువుదీరిన నూతన పాలక వర్గాలు, అట్టహాసంగా సాగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాలు, నూతన సర్పంచులకు అభినందనల వెల్లువ. పంచాయతీ ఎన్నికల అనంతరం పునఃప్రారంభమైన ప్రజావాణి ఫిర్యాదుల విభాగం. ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్లు
సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ప్రశాంతంగా ముగిసిన బేలా బంద్. ప్రభుత్వ మద్దతు ధరతో సోయా కొనుగోళ్లను చేపట్టాలని నేతల డిమాండ్. అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో, భారీగా నిలిచిపోయిన వాహనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.